హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చాలామంది వ్యూవర్స్ వర్క్ చేసేటప్పుడు కానీ, సో యాజ్ ఏ ఇంటర్ స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు కానీ చాలామంది ఏ విషయంలో ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏ ఎక్స్పెన్సెస్ వేసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏ ఎక్స్పెన్సెస్ వేసుకోవాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను వాళ్ళందరి కోసం క్లియర్గా ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి డిఫరెన్స్ ఏంటో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది వర్క్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ వేసేటప్పుడు, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాలీ ప్రైమ్, టాలీ ERP9, GST ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కోర్సు నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఆగస్టు 1 నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టాలీ ప్రైమ్, టాలీ ERP9 7 to 8, 8 to 9 బ్యాచెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఎవరైనా కోర్సు నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ పేరుని ఎన్రోల్ చేసుకోవచ్చు. టాలీ ప్రైమ్ ప్లస్ GST కోర్స్ ఫీజు వచ్చి 2500 అండి. టాలీ ERP9 ప్లస్ GST 2500 రూపీస్ అండి. సో కోర్స్ ఫీజు వచ్చి 2500. బ్యాచ్ టైమింగ్ వచ్చి 7 to 8 ఒకటి ఉంది, 8 to 9 ఒక బ్యాచ్ ఉంది. సో ఎవరైనా కోర్సు నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దాము. మనము సింపుల్గా చెప్పాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే, షార్ట్ ఫామ్లో చెప్పాలంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్స్పెన్సెస్ మనం గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు కానీ, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ ఏ ఎక్స్పెన్సెస్ అయితే మనకు అవుతాయో ఆ ఎక్స్పెన్సెస్నే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటామండి. సో మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కానీ, ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కానీ, మనము ట్రేడింగ్ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు గూడ్స్ పర్చేస్ చేస్తాము. ఆ పర్చేస్ చేసేటప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అయితే అవుతాయో దాన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. అదేవిధంగా కొన్ని కంపెనీస్లో గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకి ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటినే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటామండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో అదే ఇంకా మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చూద్దామండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా గూడ్స్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ, గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు కానీ ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటిని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. అదేవిధంగా ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి కంపెనీ వర్క్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయండి. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉండవు కదా, కొన్ని కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని స్కూల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం మనము. సో ఒక్కొక్క వర్క్ డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఆ వర్క్ని బట్టి కూడా మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి అని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనము గూడ్స్ కానీ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏమి ఇంక్లూడ్ చేశారు అంటే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ sold or services related. They were different for different types of companies such as manufacturing companies, construction companies, service companies. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, సర్వీస్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్లో మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి అని మనము డివైడ్ చేసుకోవాలి. మనం గూడ్స్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు, మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు, గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. కానీ కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో అప్పుడు కూడా మనం సర్వీసెస్ అనేవి పర్చేస్ చేసినప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అవుతావో వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ పెట్టాను. ఇక్కడ మీకు వేజెస్ పెయిడ్,
మనం గూడ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తాము. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ పెయిడ్, ఫ్యాక్టరీ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్. సో నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీస్, నెక్స్ట్ ఫ్యాక్టరీ రిపేర్స్, ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని ఎక్స్పెన్సెస్ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేసుకోవాలండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్, ప్రెమిసిస్ రెంటింగ్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఫ్యాక్టరీ రెంటే అండి. ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇవన్నీ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయండి. మోస్ట్లీ మనకి ఆల్మోస్ట్ ఈ ఎక్స్పెన్సెసే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అలా కాకుండా మనకి ప్యాకింగ్ ఛార్జెస్ కావచ్చు, హ్యాండిలింగ్ ఛార్జెస్ కావచ్చు, ఫ్రైట్ ఇన్వర్డ్స్ కావచ్చు. ఇక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇచ్చాం కదా, ఇంకొకనేమో ఫ్రైట్ ఇన్వర్డ్స్ అని కూడా అంటాము. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ బిల్స్, ఫ్యాక్టరీ రిపేర్స్, ఫ్యాక్టరీ ఫ్యూయల్, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్. సో నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్, ఫ్రైట్ ఇన్వర్డ్స్, హ్యాండిలింగ్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ ఇలావన్నీ కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయండి. నెక్స్ట్ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ పోస్ట్ చేసుకుంటామండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ఏ ట్రేడింగ్ అకౌంట్. సో మనకి ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఇలాగుంటుంది. పర్టికులర్స్ అమౌంట్, ఇది వచ్చి డెబిట్ సైడ్, ఇది వచ్చి క్రెడిట్ సైడ్ అండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ పోస్ట్ చేసుకుంటామండి. ఇలాగ పోస్ట్ చేసుకుంటాం చూడండి. సో ఇది ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ యాక్చువల్గా. ఓపెనింగ్ స్టాక్, టు పర్చేజెస్, నెక్స్ట్ వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్, ఫ్రైట్, ఆక్ట్రాయ్, క్యాట్రెడ్జ్, ఫ్యూయల్ అండ్ పవర్ ఇవన్నీ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనం పోస్ట్ చేసుకుంటామండి. సో అదేవిధంగా ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దాము. మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ద కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ ద డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ఎ బిజినెస్. మనము డైలీ బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటాము. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఆల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. మనం ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, అదర్ దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగిలిన ఎక్స్పెన్సెస్ అన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకోవచ్చు. అదేవిధంగా మనం బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకి బిజినెస్ అంటే మనము ఆఫీస్ రన్ చేసేటప్పుడు ఆఫీస్లో మనకి ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటినన్నిటిని మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటామండి. సో దే ఆర్ రిలేటెడ్ టు ద సోల్డ్ ప్రోడక్ట్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగిలిన ఏ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అదేవిధంగా ఇంకొక ఫామ్లో చెప్పాలంటే మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో అవన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి కంపెనీ టు కంపెనీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. లైక్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, కన్స్ట్రక్షన్స్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ట్రేడింగ్ కంపెనీస్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ కంపెనీస్ బట్టి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి పోస్ట్ చేసుకోవాలండి. అదేవిధంగా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం మనము. సో ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని బట్టి మనం పోస్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్ సాలరీస్ పెయిడ్, టెలిఫోన్ బిల్స్ పెయిడ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, లీగల్ అండ్ అకౌంటింగ్ ఛార్జెస్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇవన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చాలా లిస్ట్ ఇచ్చాను నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనకి ఏమేమి వస్తాయి అని. మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్ పోస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పెయిడ్, అవి ఏదైనా కావచ్చు అండి. ప్రీపెయిడ్ శాలరీస్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ శాలరీస్ కావచ్చు. నెక్స్ట్ రెంట్ పెయిడ్, ట్యాక్సెస్ పెయిడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, పోస్టేజ్ పెయిడ్, ఆడిట్ అండ్ లీగల్ ఛార్జెస్ పెయిడ్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ప్రీపెయిడ్ అడ్జస్ట్మెంట్స్, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ పెయిడ్, డిస్కౌంట్ అలౌడ్, సన్రీ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ అవుట్వర్డ్స్, బ్యాడ్ డెట్స్, డిప్రిషియేషన్, రిపేర్స్ అండ్ రెన్యువల్స్, కమిషన్ పెయిడ్, అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మనకి
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయండి. మనం ఆఫీసెస్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రమే వస్తాయి, వేరే రావడానికి ఛాన్సెస్ ఉండదండి. కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకుంటే సరిపోద్ది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో డెబిట్ సైడ్ పోస్ట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి డిఫరెంట్ ఏంటో చూద్దామండి. మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ, గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా సర్వీసెస్ పర్చేస్ చేసేటప్పుడు కానీ ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటిని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటామండి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు కానీ, సర్వీసెస్ సేల్ చేసేటప్పుడు కానీ, మనం ఆఫీస్ రన్ చేసేటప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటిని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. సో అదేవిధంగా మనము సెకండ్ పాయింట్ ఏంటంటే దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సోల్డ్. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనము ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాటి కాస్ట్ మీద ఆ గూడ్స్ యొక్క కాస్ట్ పైన ఇది ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఎఫెక్ట్ పడుతుందండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నాట్ ఇన్క్లూడింగ్ ఆన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సోల్డ్. మనం గూడ్స్ సర్వీసెస్ అనేవి సేల్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ అనేది ఈ గూడ్స్ సర్వీసెస్ పైన ఎఫెక్ట్ పడుతుందండి. అంటే మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతాయో వాటిని మనము ఇన్వాయిస్లో యాడ్ చేసుకొని ఆ అమౌంట్ కూడా మనము సప్లయర్కి పే చేయాల్సి ఉంటుందండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్కి ఇన్క్లూడ్ అవ్వండి. నెక్స్ట్ షోన్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనము ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అంటాము, లేకపోతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్లో డెబిట్ సైడ్ పోస్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కెన్ బి అలొకేటెడ్ టు ఏ స్పెసిఫిక్ ప్రోడక్ట్, డిపార్ట్మెంట్ ఆర్ సెగ్మెంట్. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనము స్పెసిఫిక్ ప్రోడక్ట్ పైన స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి సెగ్మెంట్కి మాత్రమే మనం అలాట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంటు అండ్ ఫ్యాక్టరీకి సంబంధించినటివి, అలా మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ యూజువలీ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిపార్ట్మెంట్స్ అండ్ సెగ్మెంట్స్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి డిఫరెంట్ అంటే మన డిఫరెంట్ ప్రోడక్ట్స్ని బట్టి, డిపార్ట్మెంట్స్ని బట్టి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ని బట్టి మనం వేసుకోవచ్చండి వీటిని కూడా. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం మనం అలొకేటెడ్ చేసుకోవాలండి, ఏ ప్రోడక్ట్కి ఎంత, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అని. కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం షేర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని బట్టి, డిఫరెన్స్ని బట్టి మనం షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి పర్చేస్ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీ పే చేస్తున్నాం, పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత కమిషన్ ఇస్తున్నాం, అలాగా మనము సెగ్రిగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఏమంటే లేబర్ ఛార్జెస్, వేజెస్ పెయిడ్ అంటే లేబర్ ఛార్జెస్, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, ఫ్యాక్టరీ పవర్, రెంట్ ఎక్సెట్రా. అదేవిధంగా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్ ఏమంటే ప్రింటింగ్ కాస్ట్, యూటిలిటీ బిల్స్, లీగల్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, పోస్టేజ్ పెయిడ్, బ్యాడ్ డెట్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది. ఈ వీడియో అనేది స్టూడెంట్కి బాగా యూజ్ అవుతుంది. అంటే ఎవరైనా ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మనం కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఈ వీడియో చూసారంటే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దేంట్లో వేసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దేంట్లో వేసుకోవాలి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుందండి. సో నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్కి డిఫరెన్స్ ఏంటి, డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటో ఆ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.